మొగన్ చేతుల మోసపోయిన పెండ్లాలు మాకు న్యాయం కావాలని వాళ్ళ ఇండ్ల ముంగట కూర్చొని ధర్నాలు చేసే ముచ్చట్లు మస్తు చూసినాం. లగ్గం చేసుకుంటా అని నమ్మించి పత్త లేకుండా పోయే లవర్గాళ్ళ ఇండ్ల ముంగట ధర్నాలు చేసే ఆడవిళ్ళలను కూడా చూసినాం. కన్న కొడుకులే ఆస్తులు గుంజుకొని కాంతలేరని ఇండ్ల ముంగట న్యాయం కోసం ధర్నాలు చేసే పెద్ద మనుషులను కూడా మస్తుగా చూసినాం. కానీ కన్న బిడ్డ మోసం చేసిందని న్యాయం కోసం కూర్చున్న అమ్మ నాయనలను చూసుడైతే ఇదే ఫస్ట్ టైం వల్ల. అగో బంగారం దాచిపెట్టమనిస్తే నాకెప్పుడు ఇచ్చిర్రు అంటుందట ఆ కన్నబిడ్డ. ఇగో ఈడ ఇంటి ముంగట మెట్ల మీద కూర్చున్నోళ్లే కన్నబిడ్డ చేతిలో మోసపోయిరట పెద్ద మనుషులు. వీళ్ళ పేర్లు మల్లయ్య శివమ్మనట. మేడ్చేలు మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి వాణినగర్లో వీళ్ళ బిడ్డ ఉంటదట. తిరుపతి పోతున్న బిడ్డ బంగారం బీరువలో పెట్టి తాళాలు వేసుకొని ఊరికి పోతే మరి మళ్ళొచ్చేటాళ్లకు ఆయనతో దొంగలు ఇల్లు లూటి చేసి గుల్ల చేస్తారేమో. జర నా బంగారం మీ వదినల బంగారం అంతా నీ బ్యాంకు లాకర్లో భద్రంగా దాచిపెట్టు, మళ్ళొచ్చి తీసుకుంటాం బిడ్డ అని తిరుపతికి పోయొచ్చిరట. ఇక అటెనక ఏమైందో చెప్పరా శివమ్మ? లాకర్లో పెట్టాము, ఇంట్లో ఎవరు ఉండరు, తాళం వేసిపోతాము అని పెట్టినాం. తిరుపతి అది కూడా వచ్చింది, వాడు కూడా వచ్చిండు, అందరం పోయినాము. వచ్చినాం తెల్లారి బంగారం అడిగితే నాకు ఇవ్వలేదు. లేదు నీకే ఇచ్చినంటే లే ప్రూఫ్ తీసుకురా, నువ్వు చూసినావా నువ్వు చూసినావా నువ్వు చూసినావా అది ముచ్చట. నువ్వు బంగారం నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంది, నాకు ఇయ్యలే అని దబా ఇస్తుందట. ఇక అడిగి బతలాడి యాస్టకు వచ్చి పోలీస్ కేసు పెడితేనేమో అరే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా, ఫ్యామిలీ పంచాది, మీకు మీరే చూసుకోవాలని మర్ర కొట్టిరట. 3 మాటలు కంప్లైంట్ ఇచ్చడం, ప్రూఫ్ లేదు మేము చేయం, న్యాయం ప్రూఫ్ లేదు మేము చేయం, ఫోన్లు చెప్పించుడు, మా ఫ్యామిలీ గొడవ మీరు పట్టించుకోవద్దు. తిరిగి నెత్తి వాళ్ళ కొట్టుకున్నాం పోలీస్ స్టేషన్ ముంగట. ఇక ఇట్లా కాదని అక్కడి మానవ హక్కుల పరిరక్షణ సమితి వాళ్ళకు ముచ్చట చెప్తే ఇక అందరు వచ్చి ఇట్లా ఇంటి ముంగట కూర్చోబెట్టిరు పెద్ద మనుషులను. ఆమె ఒక ఉపాధ్యాయురాలు అయి ఉండి కూడా తల్లిని ఇంటి ముందు ఏడిపించడము, ఆ తల్లి ఇంటి ముందు కూర్చొని ఇప్పటిదాకా ఏడవడము, మేము భార్యాభర్తలు ఇద్దరం చచ్చిపోతామని చెప్పేసి అంటున్నారు. అన్నట్టు ఇది జరిగింది నిన్నయాల కాదట, 2 ఏళ్ల పొద్దుగా పట్టిందట. ఇకనన్న ఈ బిడ్డ ఇట్లా యేసుడు మంచిది కాదే అని ఎంత బతిలాడినా కన తల్లిదండ్రులు అబద్ధం చెప్తారావా, ఇచ్చే రాదని అందరూ ఎంత కోపం చేసినా ఇంటలేదట. ఆస్తిలో నాకు కూడా పొత్తు కావాలని ఇట్లా ఛాన్స్ దొరకంగానే బంగారం అనగబట్టుకున్నట్టు ఉంది. పురుపు తల్లి బిడ్డలకు పురుపు ఎక్కడిది, అట్లా పద్ధతిగా అట్లా తల్లి బదనాం పెట్టది, దొంగతనం పెట్టది, ఇచ్చే వాళ్ళని అట్లా ఏడిపించుకోకు అంటే ఇవాళ మీకు కంటే అలా మిక్కగాడు ఇవాళ ఇయ్యకుంటే రేపు నేను కళ్యాణ మండపంలో పోయి ఇష్టం దాగిస్తాను. కానీ ఇన్నొద్దులు కొడుకులే ఇట్లా చేస్తారు, బిడ్డలు అట్లా చేయరు. అందుకే కంటే కూతురునే కనాలి అని అనుకుంటారు చాలా మంది. కానీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్టు కొడుకులైనా కోడలైనా కన్నబిడ్డలైనా సరే పైసల కాడ అంతా ఒకటి అని చూపెడుతున్నారు పో.